రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు. ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో మా రిపోర్టర్ కల్పన ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికే ఏపీని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులతో అల్లకల్లోలం సృష్టించింది. ఇక తెలంగాణ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదే విధంగా తీరం దాటినప్పటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి ప్రస్తుతం ఈ తుఫాన్కి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉందో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ మీద మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తా ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ ఇంకెన్ని రోజుల పాటు తెలంగాణ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ప్రస్తుతం దాని స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? మనకి మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా నిన్న రాత్రి మనకి ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం సమీపంలో తీరాన్ని దాకింది. తీరాన్ని తాకిన తర్వాత అలాగే వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ గ్రాడ్యువల్గా వీకెన్ అవుతుంది. ఇంకా ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత సిస్టమ్స్ గ్రాడ్యువల్గా వీకెన్ అవుతాయి. సో ఈ సిస్టమ్ కూడా గ్రాడ్యువల్గా వీకెన్ అవుతూ ఈరోజు ఉదయం 5:30కి తీవ్ర తుఫాను స్థాయి నుంచి తుఫాను స్థాయికి వచ్చి మనకి ఈరోజు 5:30కి ఏమో తెలంగాణ బార్డర్స్ వరకు వచ్చింది. 8:30 వరకు చూసుకున్నట్టయితే తెలంగాణలోకి ప్రవేశించి ఇంచుమించుగా మనకి భద్రాద్రి, కొత్తగూడెము, ఇటు నల్గొండ, సూర్యాపేట ఆ ప్రాంతంలో కేంద్రీకృతం ఉన్నాయి అన్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. రాగల 6 అవర్స్లోనే మరొక స్టెప్ వీకెన్ అయ్యి డీప్ డిప్రెషన్ గాను, ఆ తర్వాత 6 అవర్స్లో మరింత వీకెన్ అయ్యి డిప్రెషన్ వాయుగుండం గాను మారి మన మీద నుంచి తెలంగాణ మీదుగా నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకి ఈరోజు నిన్నటికంటే ఈరోజు తెలంగాణ మీద జనరల్గానే మన మీద నుంచి పోతుంది కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు కూడా మనం పలు జిల్లాలకి అలర్ట్లు పెట్టడం జరిగింది. రెడ్ అలర్ట్ ఒక 3 జిల్లాలకి పెట్టడం జరిగింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ ఈ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్. ఇక్కడ 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతము, అలాగే ఈదురుగాలు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపుల జల్లులు కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే దాదాపు మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో అబ్జర్వేషన్ ఎట్లా ఉంటుంది? దాని ఏదైతే తుఫాన్ ఉందో దాంతో పాటు స్టేట్స్ కి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మారుతూ ఉన్నాయి. సో ఏ విధంగా ఇస్తూ ఉన్నారు సార్? ఇది ఏంటంటే దీని గమనాన్ని బట్టి మనకి ఇది ముందుకు పోయే కొద్దీ ముందుకు జరుగుతూ ఉంటుంది ఈ రెయిన్ఫాల్ బెల్ట్ కూడా. బట్ ఈ ఎక్కడైతే ఎంటర్ అయిందో ఆ ఎంటర్ అయిన పాయింట్లో యాక్చువల్ ఐ ఆఫ్ ద సైక్లోన్ అంటాం. ఐ ఆఫ్ ద సైక్లోన్ దగ్గర పెద్దగా రెయిన్ పడదు. కానీ అది ముందుకు పోయినప్పుడు దాని వెనకాల నుంచి స్పైరల్ బ్యాండ్స్ అంటూ ఉంటాయి కాబట్టి సో దానికి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని గమనాన్ని బట్టి మనము అంచనా వేసి ఇది ప్రస్తుతం ఈ రకంగా కదిలి తర్వాత ఇటు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు మూవ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఈ స్పైరల్ బ్యాండ్స్ వల్ల మనకి ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇటు మనకి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా మనకు పలు జిల్లాల్లో భారీ వర్షం, అక్కడక్కడ అతి భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. సో ఉదయం నుంచి వాతావరణం ఏ విధంగా ఉంది? దాదాపు ఎంత శాతం వర్షపాతం నమోదైంది సార్? ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనకి యాదాద్రి, భువనగిరి, ఇటు సూర్యాపేట, మహబూబాబాదు ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షపాతం దాటి అతి భారీ వర్షపాతం ఇంచుమించు 12 సెంటీమీటర్ల దాటి కూడా వర్షపాతం పడినట్టుగా మనకి సమాచారం ఉంది. మన సిటీ ప్రాంతంలో కూడా ఒక గంట క్రితం వరకు చూసినట్టయితే ఇంచుమించు 3 సెంటీమీటర్ల దాటి కూడా వర్షపాతం నమోదైంది. సో సిటీ ప్రాంతంలో కూడా ఈరోజు మనం రంగారెడ్డి జిల్లాకి ఎల్లో అలర్ట్ పెట్టాము. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా ఈరోజు ఇంచుమించు భారీ వర్ష స్థాయికి వర్షపాతం చేరుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏవైతే ఈ రెడ్ కలర్, దాంతోపాటు ఆరెంజ్, ఎల్లో కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగిందో అక్కడున్న అధికారులతో ఏ విధంగా కోఆర్డినేట్ అవుతూ ఉన్నారు, దాంతోపాటు వాళ్ళని ఏ విధంగా అప్రమత్తం చేస్తూ ఉన్నారు సార్? మన బులెటిన్స్ అనేటివి అలర్ట్స్ మనం అవర్లీ బులెటిన్స్, ఇలాగే 3 అవర్లీ నౌకాస్ట్ బులెటిన్స్ ఇవన్నీ కూడా ఆల్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, పోలీస్ అథారిటీస్, రైల్వేస్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్ అందరికీ కూడా రెగ్యులర్గా అలర్ట్లు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఉరుముల మెరుపులు కావచ్చు, వాటికి సంబంధించి కూడా అలర్ట్ జారీ చేశారా సరే మేడం? ఈదురుగాలు ముఖ్యంగా మనకి ఈస్ట్ తెలంగాణ అలాగే నార్త్ తెలంగాణ ఈ ప్రాంతం అంతా కూడా మనకి 40 నుంచి 50 కిలోమీటర్లు ఇంచుమించు 60 కిలోమీటర్ల వరకు
వరకు కూడా ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ఇటు మనకి సౌత్ తెలంగాణలో కొంచెం తక్కువ ఉంటుంది. సౌత్ తెలంగాణలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, దాంతోపాటు ఈదురుగాలకు సంబంధించి కావచ్చు, ఇటు రైతులతో ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు, వాళ్ళకు ఎట్లాంటి సూచనలు జారీ చేశారు సార్? రైతులకి ముఖ్యంగా మనం 4-5 రోజుల క్రితం నుంచి యాక్చువల్ ఈ సైక్లోన్ రానుంది, అందుకని 2-3 రోజుల్లో పంట తయారుగా ఉన్నవారు ముందే కోసి జాగ్రత్త చేసుకోవడం మంచిది అనే సూచనను పంపించడం జరిగింది. అయితే ఆ రకంగా కోసుకున్న వారు ఓకే, కానీ లేకుండా ఆల్రెడీ ఇంకా సమయం ఉన్న వాళ్ళు ప్రస్తుతం చేయగలిగింది ఏమీ లేదు. ఆల్రెడీ భారీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి. అయితే ఈ పంట కోసి రెడీగా ఉన్నవారు ఎవరు కూడా ఈ రోజు రేపు కూడా ఆరబెట్టుకోవడానికి అటువంటి ప్రయత్నం ఏమి చేయకుండా పొడిగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడే సూచన ఉంది. రేపు సాయంత్రానికి మనకి దీని ఎఫెక్ట్ చాలా వరకు తగ్గే అవకాశం. ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీద వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? మనకి ఈ రోజు రాత్రి నుంచి ఇంచుమించు తెలంగాణలోని చాలా ప్రాంతాల నుంచి ఈ రోజు అర్ధరాత్రి నుంచి దీని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అయితే నార్త్ తెలంగాణలో మనకి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, ఇటు జయశంకర్, ములుగు ఈ ప్రాంతంలో ఇది మళ్ళా మనకి బార్డర్ స్టేట్ ఇటు జార్ఖండ్ రాష్ట్రంలోకి డిప్రెషన్గా ప్రవేశిస్తుంది కాబట్టి రేపు కూడా ఆ ప్రాంతంలో మనకి కొంత వర్షపాతము, ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి మొత్తం మీద తెలంగాణ నుంచి పూర్తిగా విరమణ పొందుతుంది కాబట్టి మనకి గ్రాడ్యువల్గా రేపు సాయంత్రానికి మొత్తం తెలంగాణ నుంచి డ్రై వెదర్ వచ్చే అవకాశం ఉంది. రాడార్ కి సంబంధించి మ్యాప్ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది, దాంతోపాటు క్లౌడ్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, సో ఏ జిల్లాలకు సంబంధించి ప్రజెంట్ వర్షపాతం నమోదవుతుంది సార్? మనం చూసినట్టయితే ఇటు మహబూబాబాద్, జనగాము, వరంగల్, హన్మకొండ, భువనగిరి, అట్లాగే మన సిటీలోని రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతం అంతా కూడా మనం క్లౌడ్ చూస్తున్నాము. యాక్చువల్ రాడార్లో కనిపించే క్లౌడ్ కంటే అవుట్ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా కింది స్థాయి క్లౌడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కింది స్థాయి క్లౌడ్స్ అన్ని రాడార్ స్క్రీన్లో కనిపించవు మనకి. దీన్ని బట్టి ఏంటంటే మనం యాక్చువల్గా ఎక్కడైతే ఫోర్కాస్ట్ ఇచ్చామో ఈ ప్రాంతంలో ఈ క్లౌడ్ బ్యాండ్ అనేది గ్రాడ్యువల్గా ఇటు మూవ్ అవుతుంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఇటు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే సిస్టమ్ రిలేటెడ్ కాబట్టి ఇది ఇక్కడే ఉండదు. ఒక 2-3 గంటల్లో ఇటు పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఈ రెయిన్ కూడా గ్రాడ్యువల్గా నార్త్ తెలంగాణకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా మేఘాకృతమైన వాతావరణం, అక్కడక్కడ మోస్తారు వర్షం, అక్కడక్కడ కొంచెం జోరు వర్షం కూడా నమోదవుతుంది. ఇప్పటికే ఇటు రంగారెడ్డి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఏ విధంగా అధికారులతో కోఆర్డినేట్ అవుతా ఉన్నారు సార్? జిహెచ్ఎంసీలో కూడా మనకి ఇటు స్పెల్స్ గా రెయిన్స్ పడే అవకాశం ఉంది. ఒక 2-3 స్పెల్స్, ఒక అరగంట 40 నిమిషాలు అట్లా ఒక స్పెల్ పట్టము, మళ్ళీ ఆగడము, మళ్ళీ ఇంకొక స్పెల్ రావడము, ఇట్లా మనకి ఇంచుమించు సాయంత్రం రాత్రి అరౌండ్ 7 to 8 ఈ రోజు నైట్ వరకు మనకి ఇటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మన ఫోర్కాస్ట్తో పాటు నౌకాస్ట్ బులెటిన్స్ స్టార్ట్ అవుతాయి. నౌకాస్ట్ బులెటిన్స్లో ప్రతి 3 గంటలకి యాక్చువల్గా మనం అనుకున్న జిల్లాల్లో వస్తుందా, పక్కకి వెళ్తుందా అన్నదాన్ని యాక్చువల్ రాడార్ స్క్రీన్ని పెట్టుకుని దాని ప్రకారం సంబంధిత కలెక్టర్లకి, అలాగే హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులకి రెగ్యులర్గా 3 అవర్లీ బులెటిన్ అవసరాన్ని బట్టి ½ an hour కూడా మన అలర్ట్లు పంపించడం జరుగుతుంది. ఇట్లాంటి కలర్ వార్నింగ్స్ అయితే వాతావరణ శాఖ అధికారులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఏ జిల్లాలో వర్షపాతం నమోదవుతుందని చెప్తూ కూడా అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అయితే మనకు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ జిల్లాలో మనకు భారీ, అతి భారీ వర్షాలు అయితే ఇప్పటికే నమోదవుతూ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవి వీరికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.